హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు దుమ్దాం ముచ్చట్లు. నేను మీ శేఖర్ని. ఈరోజు మనం నల్గొండ జిల్లా మిర్యాలగూడెం మండలం తక్కెలపాడు గ్రామంలో ఉన్నాం. తను అద్భుతమైన కళాకారుడు, అద్భుతమైన సింగర్. తన గురించి చెప్పాలంటే నాకు మాటలు రావట్లేదు, ఎందుకంటే అంతటి అద్భుత కళ తనలో ఉంది. తను పాడగలడు, ఆడగలడు, పాటలు రాయగలడు. మరియు ఇక్కడ ఉన్న మన ఈ నల్గొండ జిల్లా చుట్టుపక్కల ఉన్న గ్రామాలలో ఉన్న ఆడపడుచులకు కోలాటం నేర్పుతాడు. అంతటి కళా నైపుణ్య వ్యక్తి ఎవరో కాదు, గుండు నాగార్జున. ఆయన అర్జునన్గానే పిలుస్తారు. అర్జును కోలాట బృందం. తను ఎలాంటి పాటలు పాడతాడు, తను ఎలాంటి లైఫ్ స్టైల్ ఉందో అడిగి తెలుసుకుందాం. వచ్చేయండి అన్న. నమస్తే అన్న. నమస్తే అన్న. అన్న క్షేమేనా? అంత క్షేమం అన్న. నీ గురించి నేను చుట్టుపక్కల తెలుసుకున్నా. నీ యొక్క కళా ప్రదర్శన ఎట్టుంటుందో నేను చూసిన. నాకు చాలా అర్థమైంది. నాకే అర్థం కావడం కాదు, మా ఛానల్ వాళ్ళకి, మా వ్యూవర్స్ కానీ అర్థం కావాలన్నా. తప్పకుండా ఒక మంచి పాటతోని, ఏంటంటే అద్భుతమైన పాటతో నీ గొంతుతోని అందరు ప్రేక్షకులు విని నేను మైమరిచిపోయే విధంగా ఉండాలని కోరుకుంటూ మంచి పాట పాడన్నా. ఓకేనా, కంపల్సరీ. యాడా ఉన్నావో నవ్వుల నారాదా, ఎక్కడున్నావో మాటల మరుమల్లి. యాడా ఉన్నావో నవ్వుల నారాదా, ఎక్కడున్నావో మాటల మరుమల్లి. చింత చెట్టు కింద ఉయ్యలలు గేటి నన్ను తోలుకొచ్చినారే మేడకు తాడేసి. మా ఊరి ఏటిలో పారేటి నీటిలో సేప పిల్లల ఈదులాడేను, వేప పిల్లల ఈదులాడేను. ఆ కొండల్లో ఉయ్యలలు గాల, ఆ కోనల్లో రాగాలు తీయాలా. హంసలాగా నువ్వు నడుస్తూ ఉంటే గల్లు గల్లు నా గజ్జలాడేనే, గల్లు గల్లు నా గజ్జలాడేనే, గల్లు గల్లు నా గజ్జలాడేనే. యాడా ఉన్నావో నవ్వుల నారాదా, ఎక్కడున్నావో మాటల మరుమల్లి. యాడా ఉన్నావో నవ్వుల నారాదా, ఎక్కడున్నావో మాటల మరుమల్లి. అన్నా అర్జున్ అన్న, అద్భుతంగా పాడినావు అన్న. నీ గురించి మన ఛానల్లో తెలుసుకోవాలంటే నీ గొంతు వేసుకొని అద్భుతంగా పాడినావు అన్న. నేనైతే ఫుల్ హ్యాపీ, చూసే వ్యూవర్స్ గానే హ్యాపీగా ఉండాలని నేను కోరుకుంటున్నాను అన్న. అయితే అన్న, ఈ పాటల రంగంలోకి ఎట్లా వచ్చినావు అన్న? అసలు ఫస్ట్ లో నేను ఎల్ఐసి ఆఫ్ ఇండియాలో పనిచేస్తున్నానా. ఎల్ఐసి ఆఫ్ ఇండియా ఏజెంట్. అయితే కొంతమంది మహిళలందరూ కూడా, అంటే అంత మునుపు కూడా నేను పాటలు పాడేవాడిని. అయితే చాలామంది మహిళలు కొద్దిగా మంచితనం అనేది ఒకటి ఉంది. పలానా వ్యక్తి అయితే మంచిగా మనల్ని భర్తలు ముందుకు పంపిస్తారు అన్నట్టుగా చెప్పడం జరిగింది. నన్ను పిలిపియడం జరిగింది. పిలిపించి వాళ్ళందరికీ అన్న బావ అనుకుంటే అందరినీ చెప్పి నేర్చుకోమను, కళని నేర్చుకోమను, కళని ఎందుకు వద్దంటారు అని అడిగి చెప్పడం జరిగింది. నా మాట మీద వాళ్ళు కూడా తోలడం జరిగింది. టీం రెడీ అయింది. మా గురువు గారు వచ్చేసి మఠంపల్లి గుర్రంపోడు తండ శివాజీ నాయక్, ఇస్లావత్ శివాజీ నాయక్ గారు అని మా గురువు గారు. ఆయనతో నేను వాళ్ళ మహిళలతో పాటు నేను నేర్చుకొని, కోలాటం నేర్చుకొని, అంత మునుపు కూడా నేను అడపదడప పాటలు పాడుతుండే వ్యక్తిని. అంటే మా అమ్మకి కానీ మా నాన్నకి కానీ పాటలు పాడుతుండే వాళ్ళు. సో అవి కూడా నేర్చుకొని నేను ఇలా ముందుకు రావడం జరిగింది. ఈ లోపు మా గురువు గారు కూడా రావడం జరిగింది. శివాజీ నాయక్ గారు నాకెంతో ప్రియారిటీ ఇచ్చి మంచిగా దగ్గరుండి పాటలు నేర్పించి ముందుకు సాగించి కోలాట ఆట పాటలతో ముందుకు నడిపించిండన్న మంచిగా మా గురువు గారు. మా గురువు గారికి ఒకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను ఈ సందర్భంగా. ఓకే అన్న, గురువు గారికి ఇంతటి కళ నేర్పినందుకు నేను గాన మీ మాస్టర్ గారికి ఒకసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అన్న. అయితే కోలాటంలో చాలా పాటలు పాడతారన్న. అవును. అలా నీకు బెస్ట్గా నచ్చిన పాట ఒకటి పాడతావన్నా? తప్పకుండా. మంచి పాట పాడాలన్నా. ఈ కోలాటాల పాటలు వింటే అరే అరే ఇంత అద్భుతంగా ఉంది పాట అనిపించాలన్నా. తప్పకుండా. కలువరాయ హృదయ వెన్నెల, కలువరాయ హృదయ వెన్నెల, అయి జాలరోనే కలజానరా, కలువరాయ కాదుల చెన్నకేశవా మోహన, చెన్నకేశవా మోహన, కలువరాయ హృదయ వెన్నెల, అయి జాలరోనే కలజానరా, కలువరాయ కాదుల చెన్నకేశవా మోహన, చెన్నకేశవా మోహన్. అత్తామామలు గల్లాదాన్ని, ఓహో అత్తామామలు గల్లాదాన్ని, చిన్నదానిలో ఇంటికి చిన్న కోడలిరా, సలిసి సాల్చి చిన్ని కృష్ణ కరుణ రోవరా మోహన, కలువరా
హృదయ వెన్నెల అయి జాహనరోనే కల జాహనరా కలువరాయ కాజుల చెన్న కేశవా మోహన అన్న కేశవా మోహన అన్న ఇంకో పాట పాడతానా జడలెవ్వలల్లిన రమ్మ ఓ జానకమ్మ జడలెవ్వలల్లిన రమ్మ ఆ జడలెవ్వలల్లిన రమ్మ ఓ జానకమ్మ జడలెవ్వలిప్పిన రమ్మ అయోధ్య నగరాన అల్లింది రే జడ అయోధ్య నగరాన అల్లినాది రే జడ తకెలపాడు గ్రామములో అల్లుతున్నది రే జడ అరరే జడలెవ్వాలల్లిన రమ్మ జానకమ్మ జడలెవ్వాలిప్పిన రమ్మ బంతి పూలతోటి అల్లినాది రే జడ బతుకమ్మ పాటలతో అల్లుతున్నది రే జడ అరర జడలెవ్వాలల్లిన రమ్మ మా జానకమ్మ జడలెవ్వారిల్పిన రమ్మ నాజునా అన్న అబ్బబ్బబ్బబ్బ ఏం పాడుతున్నావన్నా పాటలు అంటే మీరు కోలాటాలు వేస్తుంటే రావాల్సింది ఇంకా ఎంజాయ్ చేస్తాను తప్పకుండా అన్న తప్పకుండా మిమ్మల్ని మళ్ళీ పిలుస్తాను తప్పకుండా రండి. పాడుతున్నారన్న పాటలు అంటే ఇప్పుడు జడలు వేసుకున్నట్టు మీరు లాస్ట్ రోజు చేసే కార్యక్రమం అవునన్నా నెల రోజులు జడకు అంటే నెల రోజులు కోలాట నేర్పిన తర్వాత జడకొప్పు ఉంటుంది చాలా అద్భుతంగా ఉంటుంది అన్న జడ అల్లడం కానీ ఇప్పడం కానీ అద్భుతంగా ఉంటుంది అన్న ఒక టీము ఎంతమంది ఉంటే బాగుంటుంది ఎంతమందికి నేర్పుతారు మీరు అసలు అన్న 30 మందికి ఎబో ఉంటేనే బాగుంటుంది అన్న 30 మందికి 30 మందికి ఎబోనే ఉండాలి తక్కువ ఉండదు 30 నుంచి 60 మంది వరకు ఉండాలన్న 30 నుంచి ఆ మధ్యలో మేము ఏ మాస్టర్ అయినా నేర్పగలుగుతాడు అన్న ఈ కళారంగంలోకి ఎట్లా రావాలనుకున్నారు అసలు మీరు అన్న నాకు చాలా ఇష్టం పాటలు పాడడం చాలా ఇష్టం ఫస్ట్లో కానీ ఇక మా గ్రామంలో ఉన్నటువంటి మహిళలందరూ కూడా నన్ను ప్రోత్సాహం చేసి ముందుకు నడిపించి మీరు కంపల్సరీ ఉండాలి సార్ అని చెప్పి నన్ను తీసుకొచ్చి మా గురుగారు పిలిచి ఆడ నేర్పించుకోవడం జరిగింది. ఆ తర్వాత పాటలు ఆటలు ఎంతో ఎంతో ఆనందంగా ఉందన్న, చాలా ఆనందంగా ఉంది. చాలా పాటలు పాడగలుగుతున్నాం, చాలా హ్యాపీనెస్ ఉంది, ఎంజాయ్గా. మీ ఇంట్లో వాళ్ళ కళాకారులు ఉన్నారన్న. మా అమ్మ సాంగ్స్ పాడుతుంది, అమ్మ పాడుతుంది, నాన్న కూడా పాడతాడు తాటి చెట్లెక్కి. అయితే తాటి చెట్లు ఎక్కే పాట కూడా ఉందన్న, అది కూడా తప్పకుండా పాడతాను కంపల్సరీ అన్న. తాటి వనము ఎక్కేటోలం గౌడులం మేము గౌడులం, తాటి వనము ఎక్కేటోలం గౌడులం మేము గౌడులం, సర్వాయి పాపన్న ముద్దు బిడ్డలం గౌడులం మేము గౌడులం, సర్వాయి పాపన్న ముద్దు బిడ్డలం గౌడులం మేము గౌడులం. కల్లంత మైలా తీసి మల్లె పూగా చేసి, కల్లంత మైలా తీసి మల్లె పూగా చేసి, ముద్దుగా ముంతల పోసి ముచ్చటగా పోసేటోలం, ముద్దుగా ముంతల పోసి ముచ్చటగా పోసేటోలం, తాటి వనము ఎక్కేటోలం గౌడులం మేము గౌడులం, సర్వాయి పాపన్న ముద్దు బిడ్డలం గౌడులం మేము గౌడులం. మా ఇంటి కులదైవము ఎల్లమ్మకు మొక్కేటోలం, మా ఇంటి కులదైవము ఎల్లమ్మకు మొక్కేటోలం,
పాపన్న ముద్దు బిడ్డలం గౌడులో మేము గౌడులో తాటి వనము ఎక్కేటోలం గౌడులో మేము గౌడులో. అద్భుతంగా పాడినావు అన్న. థ్యాంక్ యూ అన్న. చాలా అంటే చాలా అద్భుతంగా పాడినావు. నాన్న తాటి చెట్లు ఎక్కి నాన్న తాళ్ళ మీద కళ్ళు అంటే తాడి చెట్లు ఎక్కుకుంటూ కళ్ళు గీసుకుంటూ నేను కింద ఉండేవాడిని. ఆ పాటలన్నీ మా నాన్న పాడుతుండే, ఇంత మునుపు చాలా పాటలు పాడుతుండే. అవన్నీ ఇక నాకు అట్లా అనిపించింది, తాడి చెట్లు ఎక్కి పాటలు కూడా పాడతారా, ఇట్లా అద్భుతంగా అనిపించేది అనమాట నాకు కూడా. పల్లెటూర్లలో జరిగే పాటలు చాలా అవునన్నా. అవును అవును. అయితే అన్న ఇంత బాగా పాడుతున్నావు కదన్నా, అసలు మీ కుటుంబ నేపథ్యం చెప్పన్నా. మీది ఏ ఊరు? మాది తక్కెలపాడు గ్రామం అన్న. మాది తక్కెలపాడు గ్రామం, మిర్యాలగూడ మండలం, నల్గొండ డిస్టిక్. నల్గొండ డిస్టిక్. ఆ గ్రామంలో చాలా మంది ప్రోత్సాహం ఉంది నాకు. తప్పకుండా వాళ్ళకి అందరికి. అమ్మ నాన్న పేరు ఏందన్న? అమ్మ పేరు వెంకట నరసమ్మ, నాన్న పేరు వెంకటయ్య. ఏం చేస్తుంటున్నా? నాన్న తాటి చెట్లు ఎక్కుతాడు, అమ్మ మాత్రం ఇంటి దగ్గరనే ఇంకా కూలి నాలి పని చేస్తుందన్న. ఎంతమంది అన్న అమ్మ నాన్నకి మీరు పిల్లలు? అమ్మ నాన్నకి మీ నలుగురం అన్న, ఇద్దరు ఆడపిల్లలు, ఇద్దరు మగ పిల్లలు. అలా పెద్దవాడిని నేను. మీరు పెద్దోళ్ళు? పెద్దవాడిని. బాధ్యతలన్నీ మీకే? బాధ్యతలన్నీ నాకే అన్న. వచ్చినా పోయినా మంచి చెడ్డ అంతా మాదే అన్న. అయితే ఈ పల్లె పాటలు ఏమన్నా పాడతారా అన్న మీరు? తప్పకుండా అన్న. పల్లె పాటలు 1-2 పాటలు, అద్భుతమైన పాటలు, చాలా అద్భుతమైన ప్రేక్షకుల్ని మీరు అలరించాలన్న. తప్పకుండా అన్న. ఓకే అన్న, పాడండి అన్న. చిత్తూరు సిన్నదానా నీ మనసున నేలేనా, చిత్తూరు సిన్నదానా నీ మనసున నేలేనా, మురబించి నన్ను మరబించి, మురబించి నన్ను మరబించి నా మనసే దోసితివే, చిత్తూరు సిన్నదానా నీ మనసున నేలేనా, చిత్తూరు సిన్నదానా నీ మనసున నేలేనా, నిన్న పూర్ణమి వెన్నెల నాడు, నిన్న పూర్ణమి వెన్నెల నాడు, జొన్న సేనుకు నన్నే రమ్మని, జొన్న సేనుకు నన్నే రమ్మని, ఆశలు ఆశలు రేపితివే, నన్ను మోసము చేసితివే, ఆశలు రేపితివే, నన్ను మోసము చేసితివే, చిత్తూరు సిన్నదానా నీ మనసున నేలేనా, చిత్తూరు సిన్నదానా నీ మనసున నేలేనా, అత్త కొడుకని మేనత్త కొడుకని, అత్త కొడుకని మేనత్త కొడుకని మెత్తగా నిన్ను అత్తుకుపోనా, చిత్తూరు సిన్నదానా నీ మనసున నేలేనా, ఓ అందమైన దానా సందమామలాంటి దానా, ఓ అందమైన దానా సందమామలాంటి దానా, నీ అందమంతా చూసి నీ మురసిపోనే జానా, నీ అందమంతా చూసి నీ మురసిపోనే జానా, హైదరాబాదులోన హైటెక్ సిటీ నాదే, హైదరాబాదులోన హైటెక్ సిటీ నాదే, హైటెక్ సిటీ కాడ ఆటాడుకుందాము రావే, హైటెక్ సిటీ కాడ ఆటాడుకుందాము రావే, ఓ అందమైన దానా, ఓ అందమైన దానా సంగమామలాంటి దానా, నీ అందమంతా చూసి నీ మురసిపోనే జానా, నీ అందమంతా చూసి నీ మురసిపోనే జానా, అరే కర్నూలు జిల్లాలోన ఆ కాటు కంగడి నాదే, ఆ కర్నూలు జిల్లాలోన ఆ కాటు కంగడి నాదే, ఆ కాటుకలన్నీ నీకే కనులాకు పెట్టుకురావే, ఆ కాటుకలన్నీ నీకే కనులాకు పెట్టుకురావే, ఓ అందమైన దానా చందమామలాంటి దానా.
వారే వారే వా వారే వా ఏం పాడుతున్నావు అన్న, నీకు సలామే. థ్యాంక్ యూ ఏం అన్న. పాడుతున్నావు అన్న, థ్యాంక్ యూ పాటలు థ్యాంక్ యూ పాడాలంటే. థ్యాంక్ యూ అన్న. ఇంత గొంతేసుకొని మీరు తక్కువ కోలాటాలకు పరిమితమయ్యారన్న. కానీ మీ స్థాయి అద్భుతమైన స్థాయి అన్న. మంచి మంచి సాంగ్స్ చేసి మంచి స్థాయిలో ఉండాల్సిందన్న. గొప్ప అవకాశం రావాలని కోరుకుంటున్నాం అన్న. థ్యాంక్ యూ అన్న. భగవంతుని దయ వల్ల అద్భుతమైన అల్టిమేట్ గొంతుందన్న నీకు. అనర్గళంగా గర్జించే గొంతుంది నీకు అన్న. చాలా అంటే చాలా అద్భుతంగా పాడుతున్నావు అన్న. అవునా? మరి మీకు పెళ్ళయిందా అన్న? మ్యారేజ్ అయిందన్న. ఎంతమంది అన్న పిల్లలు? నాకు 3 పిల్లలు అన్న. 3 పిల్లలు. ఇద్దరు ఆయన ఆడపిల్లలు, పేరు ఒక పిల్లల మగ- పేర్లు ఒకసారి చెప్పానా? 2 ఆడపిల్లలు, ఒక మగ పిల్లగాడు. నా భార్య అనిత. అనిత. బాబు పేరు నిఖిల్ కుమార్. ఏం చేస్తారు పిల్లలు? చదువుతురు. ఇంకో అమ్మాయి పేరు చరణ్య చరిష్మా. ఓకే, చరణ్య చరిష్మ. చాలా హైదరాబాద్లో చదువుతురన్న. చాలా హైదరాబాద్ చదువుతారు. హైదరాబాద్లో చదువుతురు. ఓకే అన్న. అయితే ఈ పల్లెటూర్లలో బావమర్దల పాటలు, భర్త భార్యల పాటలు, చాలా లవ్ ఫెయిల్యూర్ పాటలు, లవ్ పాటలు చాలా వస్తుంటాయి అన్న. అవును. ఎంత అంటే అంత. ఈ మధ్యన యూట్యూబ్లో అయితే మస్తు ట్రెండింగ్ అవుతున్నాయి పాటలు. అవును అవును. అట్టాటి పాటలు, నువ్వు ట్రెండ్ అయ్యే పాటలు, 1-2 పాటలు పాడాను. ఖచ్చితంగా అన్న, ఖచ్చితంగా ఓకే అన్న. ప్రేక్షకుల కోసం మంచి పాటలు ఖచ్చితంగా మంచి పాట పాడతా. ఓకే. అందగాడినే పిల్ల నేను అద్దాల మేడనుంటాను, అందగాడినే పిల్ల నేను అద్దాల మేడనుంటాను, అందమైన మగము చూడు ఎంత జుడ్డుగా ఉందో నేడు, అందమైన మగము చూడు ఎంత జడ్డుగా ఉందో నేడు, అందగాడి వారి ముందుకొస్తావా ఓయ్ పిల్లగా, అందగాడి వారి ముందుకొస్తావా, నడ్డిరగా కొడతాను పిల్లగు, ముడ్డిరగా కొడతాను పిల్లగా, అందగాడినే పిల్ల నేను అద్దాల మేడనుంటాను, అందమైన మగము చూడు ఎంత జుడ్డుగా ఉందో నేడు. ఇంకో పాట పాడుతున్నా నేను. పాడండి. అరే గండర గండర భై గాడమోల చిన్నది మా ఊరి సంతలోన మల్లెలమ్ముతున్నది, గండర గండర భై గాడమోల చిన్నది మా ఊరి సంతలోన మల్లెలమ్ముతున్నది, పూలో యమ్మ పూలు మల్లె పూలు యమ్మ పూలు, ఆ పూలమ్మనిద్దునా అరే పూలమ్మనిద్దునా దాని బోరిద్దునా, పూలమ్మనిద్దునా దాని బోని, అరే గండర గండర భై గాడమోల చిన్నది మా ఊరి సంతలోన పాలమ్ముతున్నది, గండర గండర భై గాడమోల చిన్నది మా ఊరి సంతలోన పాలమ్ముతున్నది, పాలు యమ్మ పాలు అమ్మ పాలు యమ్మ పాలు, పాలు యమ్మ పాలు అమ్మ పాలు యమ్మ పాలు, అరే పాలమ్మనిద్దునా అరే పాలమ్మనిద్దునా దాని బోరిద్దునా, పాలమ్మనిద్దునా అరే గండర గండర బై గాడమోల చిన్నది. ఓకే అన్న. అన్ని వేరియేషన్లలో పాటలు పాడుతున్నా మీరు. నేను ఎంత పొగిన్నా అనుకుంటూ అరే ఇంత కొంత గొప్ప కళాకారులు లేడా ఇట్లా పొగుడుతున్నా అనుకోవచ్చు. ఎవరి కళ వారిదే. అంతే అన్న. కానీ మీకున్న కళ మీకు సపరేట్. ఈ కళారంగంలో ఒక్కొక్కరి టాలెంట్ ఒక్కొక్కరికి సపరేట్ అన్న. అంత అద్భుతంగా పాడుతున్నా అన్న. అయితే మరి ఈ కోలాట మాస్టర్ అంటున్నారు మీరు. అవును. మరి ఇప్పుడు కోలాటాలు నేర్పుతున్నారన్న ప్రస్తుతం? నేర్పుతున్నానన్న. ఇప్పుడు ఎంతవరకు ఎన్ని కోలాట బృందాలు నేర్పిరన్న మీరు? ఇప్పుడు ఒక 70 టీంలకు అయితే నేర్పినా అన్న. 70 టీంలు నేర్పిరన్న? 70 చేంజ్. అయితే నాకు చాలా మంది యూట్యూబ్లో కొంతమంది పెడుతున్నా, తప్పుగా అనుకోవద్దు మీరు. ఓకే. కోలాటాలు చాలా మంది నేర్పుతురట, మరి వాళ్ళకి ఉపాధి కలుగుతలేదన్న, వాళ్ళ పరిస్థితి ఎట్లా అన్న అసలు? మరి అంటే చాలా మంది టీంలు ప్రతి గ్రామానికి నేర్చుకుంటూనే ఎవరు, తద్వారా ఇక ఆ సర్వెనింగ్ లో ఉన్న ప్రోగ్రామ్స్ వరకు వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది, ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరుగుతుంది. ఇప్పుడు చుట్టుపక్కల మీ గ్రామం పక్కన ఉన్న వాళ్ళకి నేర్పిర్రు, అక్కడ ఎవరికైనా కావాలంటే మీకు వాళ్ళకి మీరు ఆ టీం వాళ్ళని ఇన్ఫర్మేషన్ ఇస్తారు. ఒకవేళ ఆడ వాళ్ళ టీము లేదనుకో, కొంతమంది పెళ్లిళ్ళు చేసుకొని పోయే వాళ్ళు ఉంటారు. ఇట్లా వెళ్ళిపోయినాక కూడా టీం అనేది 30 మంది ఉన్న టీము 20కి వస్తుంది, 20 ఉన్న టీము 15 మందికి వస్తారు. అలా జరగడం మళ్ళీ వాళ్ళు ఏమవుతుందంటే మళ్ళీ నేర్చుకోవడం జరుగుతుంది. అట్లా సందర్భాలలో అక్కడ ఉన్న చుట్టుపక్కల ఉన్న ప్రాంతాలలో వినాయక చవితులు కావచ్చు, మన ఆంజనేయ స్వామి జయంతులు, ఇవన్నీ ఉత్సవాలు అన్న. ఇట్లా నిజంగానే ఈ ఉత్సవాలకు మీరు వెళ్తారా అన్న? బయటికి కంపల్సరీ అన్న. ఉత్సవాలకు వెళ్తారు, నేర్పుతారు. ఆంధ్ర, తెలంగాణ అన్ని, ఇప్పుడు వేరే ఇతర రాష్ట్రాలు కూడా వెళ్ళడం జరుగుతుంది. మంచి టయానికి దొరికిరన్న నాకు. ఇప్పుడు ఈ వినాయక చవితి, దుర్గమ్మ వారి ఇప్పుడు ఉత్సవాలు ఇవన్నీ జరుగుతాయి కదా. అవునన్న. తర్వాత అయ్యప్ప గారి ఉత్సవాలు, అయ్యప్ప భజనలు. అయితే ఒకసారి మన ఛానల్లో మీ గురించి చెప్పి ఒకసారి మీ ఫోన్ నెంబర్ కానీ చెప్పండి. కంపల్సరీ అన్న. ఎందుకంటే మీ వల్ల వాళ్ళకు ఉపయోగం ఉంటుంది, వాళ్ళ వల్ల మీకు ఉపయోగం ఉంటుంది. తప్పకుండా అన్న. ఒకసారి చెప్పండి. నా ఫోన్ నెంబర్
9182418177. ఒకసారి చెప్పండి. నాగార్జున మాస్టర్, అర్జున్ మాస్టర్ అని ముద్దుగా అంటుంటారు. 9182418177. ఓకే అన్న. ఈ ఈ వీడియో చూసిన వారు ప్రతి ఒక్కరు ఎవరైనా సరే మీ కోలాటాల బృందాలు నేర్చుకోవాలని ఉత్సాహం ఉన్నా, లేకపోతే మీ ఊళ్ళల్లో జరిగే ఉత్సవాలు, దేవుని ఉత్సవాలకి అన్న వాళ్ళ టీమ్స్ వచ్చి మీకు వాళ్ళ కళా ప్రదర్శన చేస్తారు. ఖచ్చితంగా మీరు వినియోగించుకోవాలనుకుంటే అన్న నెంబర్కి సంప్రదించండి. ఓకేనండి. అయితే మరి కళారంగం మీరు కోలాటాలు నేర్పుతారు, ఆడపిల్లలు చీకట్లు నేర్పుతారు అన్న. మీరు చూస్తే మగవాళ్ళు ఆడవాళ్ళని ఇప్పుడు రిస్ట్రిక్షన్ చేసే లైఫ్ ఇప్పుడున్న ప్రపంచం మొత్తం అట్నే ఉంది. మీరు ఆడపిల్లలు చీకట్లు ఎందుకు అట్లా ఇట్లా అని పెద్ద బ్యాడ్ కామెంట్ గా చేస్తుంటారా? అవునన్నా, ఇప్పుడు ఈ రోజులలో బ్యాడ్ కామెంట్లు అనేది సహజంగా నడుస్తున్నాయి. ఆడపిల్లల్ని బయటికి పంపొద్దని. ఇప్పుడు ఈ రోజుల్లో బయటికి పంపడం కాదన్న, ఖచ్చితంగా వాళ్ళు ఆ వాతావరణాన్ని తెలుసుకుంటేనే, ఆట పాటలలో ఉంటేనే చదువు విజ్ఞానం కూడా కంపల్సరీ వాళ్ళకి పెంపొందించే అవకాశాలు చాలా ఉంటాయి. వాళ్ళని బయటికి పంపించకపోవడం కూడా మూర్ఖత్వమే అన్న, నిజం చెప్తున్నా. మూర్ఖత్వమే అది, తల్లిదండ్రులు చేసుకున్నటువంటి మూర్ఖత్వమే. మీ ఆడపిల్లల్ని ముందుకు పంపించండి. ప్రతి దాంట్లో ఆటల్లో, పాటల్లో, చదువుల్లో ఖచ్చితంగా వాళ్ళు గెలుపొందే అవకాశం ఉంటుంది, విజయం సాధించే అవకాశం ఉంటుంది. దేనికి లోటు చేయవకండి. మీ ఆడపిల్లల్ని సంతోషంగా వాళ్ళు ఉన్న బాధ్యతల ప్రకారంగా, మీకున్నటువంటి బాధ్యతల ప్రకారంగా మీరు తెలియపరచండి. చాలా అద్భుతంగా వాళ్ళు ర్యాంకు సాధిస్తారు. ఖచ్చితంగా జాబులు వచ్చే అవకాశాలు ఉంటాయి. ఖచ్చితంగా ఆటపాటల్లో ఉంచండి. చదువు ఈ ఆటపాటల్లో ఉంచడం వల్ల వాళ్ళకు ఉత్సాహంతో అదేవిధంగా వాళ్ళు చదువు కూడా అదేవిధంగా పాజిటివ్గా వాళ్ళు ఆలోచించి ముందుకు నడుస్తారని నా అభిప్రాయం అన్న. ఓకే అన్న, మంచి మాట చెప్పిరన్న. నాగార్జున అన్న అనుకునే ఒకటే మాట, ఆడపిల్లలు ఇష్టంగా ఏదైతే పని చేస్తుంటారో, వాళ్ళకి ఏదైతే కళ ఉందో, చదువుకుంటే చదువుకోవడం, ఆట అంటే ఆట, పాట అంటే పాట, వాళ్ళకి ఏదైతే నైపుణ్యం ఉందో దానికి కుటుంబం బాధ్యత వహిస్తే వాళ్ళు విజయాలు సాధించే వరకు పోరాడుతుంటారు. ఆడపిల్లల్ని ఒంటీలు కుందేలు చేయొద్దని అన్న అభిప్రాయం. ఈ ఒక్క కళ ఈ పాటల రంగంనే కాదు, కోలాటాల రంగమే కాదు, ఎలాంటి రంగంలో అయినా సరే ఆడపిల్లని నేను చేస్తా అంటే కోఆపరేషన్ చేయండి ప్రతి కుటుంబంలో. అయితే అన్న మంచి మంచి పాటలు పాడుతారు అన్న, చాలా చాలా మంచి పాటలు పాడుతారు. ఇంకా మీరు ఎలాంటి వేరియేషన్ల పాటలు ఇంకా పాడతారన్న మీరు? చాలా అంటే ప్రతి ఒక్కటన్నా ఈ పార్టీ పాటలు కావచ్చు, భక్తి పాటలు కావచ్చు, భక్తి అండ్ ముక్తి, ఏదైనా కానీ ఏ సందర్భంలో ఏదొచ్చినా కానీ నేను అన్ని పాడగలుగుతానన్నా. పాడతారా? ఖచ్చితంగా అన్న. మీరు చెప్పిన దాంట్లో ఒక్కొక్క పాట ఒక్కొక్క విధంగా మీ స్టైల్ తెలిసిపోవాలి అంతే. అంతే అన్న. ఒక్కొక్క పాట ఒక్కొక్క స్టైల్ నీ గొంతులో వినాలని నేను కోరుకుంటా, మా ప్రేక్షకులు కోరుకుంటా. కంపల్సరీ. ఓకే అన్న. ఏలో ఉయ్యాలో సందామల్లు నందూరి ఎంకిల్ల నడిచెల్లిపోతున్న పిల్ల ఏ ఊరే, ఏలో ఎన్నెల్లో ఎన్నెల రాత్రుల్లో కిన్నెర సానెల కిరకిల నవ్వుతున్న పిల్ల ఏం పేరే, ముద్దబంతి మూవులే ముద్దు ముద్దుగున్నావే, చందమామ రూపములే చూడ చక్కగున్నావే, ఒయ్యారి మరి మళ్ళీ బంగారు జాబిల్లి నా దేవి, ఓ ఏలో ఉయ్యాలో సందామల్లు నందూరి ఎంకిల్ల నడిచెల్లిపోతున్న పిల్ల ఏ ఊరే, ఏలో ఎన్నెల్లో ఎన్నెల రాత్రుల్లో, గాజులు గాజులని మోజుగా మేవు, గాజులు గాజులని మోజుగా, గాజుల బేరం చెప్పు పిల్లోడా, మంచి గాజులుంటే ఈర కుర్రోడా, గాజుల బేరం చెప్పు పిల్లోడా, మంచి గాజులుంటే ఈర కుర్రోడా, గాజులో ఎమ్మ గాజులు, గాజులో ఎమ్మ గాజులు, గాజులో అక్క గాజులు, గాజులో చెల్లి గాజులు, ఓ గాజులబ్బాయ్ ఓయ్, అరే గాజులు గాజులని మోజుగా మేవు, గాజులు గాజులని గాజులు గాజులని మోజుగా మేవు, గాజుల బేరం చెప్పు పిల్లోడా, మంచి గాజులుంటే ఈర కుర్రోడా, అరే మంచి గాజులకేమో సంచిల్ల ఉన్నాయి, మంచి గాజులకేమో సంచిల్ల ఉన్నాయి, చక్కా జన్నర మంచి గాజులకేమో సంచిల్ల ఉన్నాయి, బొమ్మాయి మద్రాసు బొంబాయి గుంటూరు, మద్రాసు బొంబాయి బెదవాడ గుంటూరు, మద్రాసు బొంబాయి బెదవాడ గుంటూరు,
గాజులో యమ్మ గాజులు గాజులో చెల్లి గాజులు గాజులో అక్క గాజులు పట్నాము గాజులు పనికిరావబ్బాయి పట్నాము గాజులు పనికిరావబ్బాయి పల్లెటూరి మట్టి గాజులే కావాలి పల్లెటూరి మట్టి గాజులే కావాలి మంచి గాజులనేమో గమనించి అడిగేవు మంచి గాజులనేమో గమనించి అడిగేవు మన్నించు నా మాట ఓ పిల్ల సన్న గాజులే కొను సోకిల్ల మన్నించు నా మాట ఓ పిల్ల సన్న గాజులు కొను సోకిల్ల గాజులో యమ్మ గాజులు గాజులో యమ్మ గాజులు గాజులో అక్క గాజులు గాజులో చెల్లి గాజులు గాజులో యమ్మ గాజులు. చాలా అద్భుతంగా వాడుతున్నారన్న. మీ విలువైన సమయాన్ని ఇచ్చి ఒక ఎల్ఐసి ఏజెంట్గా పనిచేస్తూ అవును కోలాట మాస్టర్గా పనిచేస్తూ చాలా పనులు పెట్టుకొని కుటుంబ బాధ్యతలు బరువులు మోసుకుంటూ ఇంత విలువైన సమయం మాకు ఇచ్చినందుకు చాలా చాలా ధన్యవాదాలు అన్న. అన్న చివరిగా నీకు మంచి మంచి అవకాశాలు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం అన్న. అన్న మంచి పాటతోని మన ఇంటర్వ్యూ ముగించుకుందాం అన్న. అవునన్న ఓకే ఒక్క మంచి పాట పాడండి, ఆ తర్వాత మన ఛానల్లో ఇంటర్వ్యూ ముగించుకుందాం. తప్పకుండా అన్న, తప్పకుండా మీకోసం మంచి పాట పాడతాను. ఓలియా ఓలియో ఓలియా ఓలియో నాగేటి చెలికాడా రారా పొలికాడా తక్కెళ్ళపాడు పొలిగలుగు మా ముత్యాలమ్మ తల్లి పొలిగలుగు ఈ ధూమ్ ధామ్ ఛానల్ పొలిగలుగు కల్లా కపటం ఖానని వాడా కల్లా కపటం అరే లోకం గడ తెలిసిన వాడా అరే నందికొండ వచ్చెను రన్నో చిన్నన్న నీ కష్టమంతా తీరును రన్నో రైతన్న నందికొండ కష్టమంతా తీరును రన్నో రైతన్న అరే నందికొండ ఎండికొండ కాదురా అరే నాగార్జున మంచి సాగరంబురా బంగారు పంటలు పంటగలవురా అరే వంగ తోటలే పదవి గలవురా అరే బంగారు తీగలు పంటగలవురా అరే ప్రజల కష్టమును పడిపాయనురా ఏరువాక ఏరువాక సాగారో రన్నో చిన్నన్న నీ కష్టమంతా తీరును రన్నో రైతన్న ఏరువాక నీ కష్టమంతా తీరును రన్నో రైతన్న అన్నో రైతన్న మాయన్నో రైతన్న ఓలమ్మో అరే ఓలమ్మో బోరినాహెనో వాన గాలి కొట్టినాదే రాదమ్మ ఓలమ్మో బోరినాహెనో వాన గాలి కొట్టినాదే రాదమ్మ మాపటికి అరే మాపటికి మా మామ మంచ కావలి వచ్చినాడే రాదమ్మ మాపటికి మా మామ మంచ కావలి వచ్చినాడే రాదమ్మ ఏలి కుంగరం పెట్టుకొని ఏలి కుంగరం పెట్టుకో ఏలూరు నిలిపోతే ఏలూరు రెడ్డి కొడుకు మావా నా ఏలు బట్టి లాగినాడు మావా ఏలూరు రెడ్డి కొడుకు మావా నా ఏలు బట్టి లాగినాడు మావా అరే ఒంటరిగా అరే ఒంటరిగా అరే ఒంటరి
చూశారు కదా వ్యూవర్స్, అద్భుతమైన సింగరు, కళాకారుడు, గాయకుడు. నేనైతే నమ్మాను, మీరుగా నమ్మారని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ, అన్నలాంటి వాళ్ళకి అవకాశం ఇవ్వండి. కళాకారుడు కోలాట బృందాలు ఆడపిల్లల్ని సొంత ఆడపడుచుల కంటే ఎక్కువ చూసుకొని ఆ కళా బృందాలని కొనసాగిస్తున్నాడు. అలాంటి అన్నకు అవకాశాలు ఇవ్వండి. మీ ఊళ్ళలో జరిగే ఉత్సవాలకు అన్నలాంటి వాళ్ళని సంప్రదించండి. వాళ్ళకు సహకారం చేసి వాళ్ళకు మంచి మంచి అవకాశాలు ఇవ్వాలని కోరుకుంటూ సెలవు.